నెల్లూరు నగరం ఇందిరాభవన్ నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రానున్న ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కె రాజుని నెల్లూరు జిల్లా అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. యువ న్యాయం, నారీ న్యాయం, రైతు న్యాయం, శ్రామిక న్యాయం, సామాజిక న్యాయం అనే అంశాలను తమ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని, కావున ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ అభ్యర్థి ఫయాజ్, ఉదయగిరి అభ్యర్థి సోము అనిల్ కుమార్ రెడ్డి, అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ఇటువంటి పరిస్థితులు చూస్తాడని ఆయన కల్లో కూడా అనుకోనున్నాడు. ఇటువంటి దుర్మార్గ పాలన ఈ భారతదేశంలో కొనసాగుతుంది. దానికి చమరగీతం పాడాలంటే రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ ఇండియా కూటమిగా అన్ని పక్షాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పోటీ చేస్తున్నాయి. ఏకపక్షంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని అన్ని ప్రాంతీయ పార్టీలు, మనతో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉండేటటువంటి పార్టీలన్నీ కూడా రాహుల్ గాంధీకి బాసటగా నిలిచి ఈరోజు ప్రోత్సహిస్తున్నారంటే బీజేపీ ప్రభుత్వానికి గుండెల్లో దడ మొదలైంది. ఏ విధంగా నియంత్రించాలి, ఏ విధంగా మోసం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానికుండా చేయాలని కుతంత్రాలు రాష్ట్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ మద్దతుగా ఉన్నటువంటి కూటమిని ఇబ్బందులు గురి చేసేటటువంటి పరిస్థితులు. ఉదాహరణకి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం, ఉదాహరణకి అరెస్ట్ వారెంట్ ఇచ్చి లాలూ ప్రసాద్ యాదవ్ గారిని అరెస్ట్ చేయడం, ఇటువంటి అంశాలన్నింటి కూడా భారతదేశ ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలుగా మనందరి మీద బాధ్యత ఉంది. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు జరిగేటటువంటి మేలేంటి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా నిర్లక్ష్యం చేస్తే జరిగేటటువంటి పరిణామం, నష్టం ఏంటనేది ప్రజల్లోకి విస్తృతంగా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీకి, భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ కులాలకి, మతాలకి, విభిన్న జాతులకి అతీతంగా పనిచేసే పార్టీ. ఈరోజు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక దళితుడైన కొప్పుల రాజు గారిని తీసుకొచ్చి ఒక జనరల్ సీట్లో పెట్టగలిగిన సత్తా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అది ఒక కాంగ్రెస్ పార్టీగా సాధ్యం భారతదేశంలో. ఈనాడు కాంగ్రెస్ పార్టీలో దమ్ముందా మీరు చేయండి పని అని చెప్పి నేను అడుగుతున్నా ఇతర పార్టీల్ని. కాంగ్రెస్ పార్టీ కులాలని, మతాలను చూడదు. పనిచేసే విధానాన్ని, నీ పెర్ఫార్మెన్స్ని, నీ యొక్క కార్యదీక్షని, నీ కమిట్మెంట్ని చూస్తుందే తప్ప మరొకటి కాదు అని చెప్పేదానికి ఇది నిదర్శనం అని నేను మనవి చేస్తున్నా. నేను కూడా అదే ఉద్దేశంతో ఒక చరిత్రను తిరగరాయాలి. కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల మనందరం కూడా అంకిత భావంతో పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎటువంటి అపోహలొద్దు. కొంతమంది సోదరులు మీకు ఇవ్వకుండా ఇచ్చారనేది అపోహలు కలిగిస్తున్నారు. నాకు ఎటువంటి భేషజాలు లేవు. నేను అందరి వాడిని, నా కాంగ్రెస్ పార్టీ గెలవడమే నా ధ్యేయం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ కోసం పనిచేసేటటువంటి నేను ఈరోజు మీరందరూ కూడా నా కోసం కష్టపడి పనిచేయమని జిల్లా ప్రజల్లో ఇక్కడికి రాలేని అంటూ అందరికి కూడా నా మనం ఏంటంటే తప్పకుండా మీడియా సోదరులందరూ కూడా దీన్ని చూపించమని చెప్పి మీ అందరికి కూడా నేను కోరుతున్నాను. ఇది ఈరోజు మేనిఫెస్టో కమిటీ సభ్యుడైనటువంటి అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీలో సభ్యులైన మన కొప్పుల రాజు గారు, అదే సిడబ్ల్యూసీ మెంబరు రాహుల్ గాంధీ సన్నిహితుడు, ఆయన ఈరోజు ఆ మేనిఫెస్టోని మనం ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది ఆయన ద్వారా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓకే. నాలుగో న్యాయం, రైతు న్యాయం. మా గ్యారెంటీ ఏంటంటే రైతులకు కనీస మద్దతు అనేది ఒక చట్టపరంగా ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఒక చట్టాన్ని తీసుకొని రాబోతున్నాము. ఆ చట్టంలో స్వామినాథన్ ఫార్ములా ప్రకారంగా కనీస మద్దతు అనేది మనం నిర్ణయిస్తాం. ఆ కనీస మద్దతు ఎలా వస్తుందంటే రైతుల పెట్టుబడితో పాటుగా 50% ప్రాఫిట్ కలిపి కనీస మద్దతు ఇస్తాము. ఆ కనీస మద్దతుకి చట్టబద్ధత ఉంటుంది. 4వ పాయింట్, చివరి పాయింట్ ఈ గ్యారంటీలో సామాజిక న్యాయం కోసం మా గ్యారంటీ ఏమిటంటే
కుల జన గణన జరుగుతుంది. అన్ని కులాల ఉపకులాల యొక్క సంఖ్య, వారి స్థితిగతులు అంచనా వేసి అన్ని కులాలు సమానంగా ముందుకు వెళ్ళేదానికి విధానాలు రూపకల్పన చేస్తారు. అందులో భాగంగా ఏదైతే 50% సుప్రీంకోర్టు సీలింగ్ పెట్టారో రిజర్వేషన్ మీద, దాన్ని రాజ్యాంగ సవరణ తీసి ఎత్తివేస్తామని ఈ 5 గ్యారంటీలు మీ అందరి ముందు ఇచ్చాను. ప్రతి గ్యారంటీ కింద ఇంకొక 5 పాయింట్స్, మొత్తం 25 గ్యారంటీలు మీకు సర్క్యులేట్ చేశాను. తర్వాత ఓవరాల్ మేనిఫెస్టో మీ అందరికి కూడా షేర్ చేశాను. ఈ ముఖ్యంగా 5 గ్యారంటీలు మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో నేను ఈ అవకాశం తీసుకొని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి హాజరైన మీ అందరికి కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.